అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్ ఫౌదు బిల్లాహి స్సమీల్ అలీం మినష్ షైతానిర్ రజీం మిన్ హమ్దిహి వ నఫ్ఖిహి వ నఫ్సి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్ ఉరీదు ఇల్లల్ ఇస్లాహ మస్తతఅత్ వమా తౌఫీఖీ ఇల్లా బిల్లాహి అలైహి తవక్కల్తు వ ఇలైహి ఉనీబ్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. తొలగింపజేయబడినటువంటి శైతాన్ని కక్కిని రక్షింబవుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు, మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబే ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రవహింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లా, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క దయామరణ కారుణ్యంతో మర్కజ్ దారుల్ బిర్ పెడన సంబంధించినటువంటి 25 సంవత్సరాల యొక్క సెలబ్రేషన్స్ను కానీ, లేకపోతే దాన్ని సిల్వర్ జూబ్లీ రూపంలో ఏ విధంగానైతే ఈరోజు ఇక్కడ అందరినీ కూడా సమావేశపరచడం జరిగిందో, అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆయమనగా అల్లాహ్ తబారక్ వ తఆలా అహర్నిశలు కూడా ప్రయత్నిస్తూ అన్ని విధాలా కూడా దీనికి కృషి చేస్తున్నటువంటి గురువుగారు, అదేవిధంగా వారి సమేతంగా దీనంతటికీ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నటువంటి ధార్మిక పండితులు, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఇహ పరాలలో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. మరి అదేవిధంగా ఏదైతే ఈ మదరసా ఉన్నదో అల్లాహ్ తబారక్ వ తఆలా దాన్ని మరింత అభివృద్ధిని ప్రసాదిస్తూ దీని యొక్క కిరణాలను, దీని యొక్క జ్ఞానపు వెలుగును అల్లాహ్ తబారక్ వ తఆలా సమస్త ఆంధ్రలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా విరజిమ్మేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా ముహమ్మద్ సూరా నంబర్ 47 వాక్య నంబర్ 19లో ఈ విధంగా ప్రస్తావిస్తూ అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిదంబిక వలిల్ ముమినీన వల్ ముమినాత్. అల్లాహ్ తబారక్ వ తఆలా నబీ అకరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశిస్తున్నాడు. ఏమి ఆదేశిస్తున్నాడయ్యా అని మనం చూసుకున్నట్టయితే అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు తెలుసుకోండి, అల్లాహ్ తబారక్ వ తఆలా తప్ప నిజ ఆరాధ్య దైవం ఎవరూ లేరని అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వాక్యంలో ఏదైతే మొదటి అంశాన్ని ప్రస్తావించాడో దాని తర్వాత రెండో అంశాన్ని ప్రస్తావిస్తుంటున్నాడు, వస్తగ్ఫిర్ లిదంబిక్. మరియు మీ యొక్క పాపాల యొక్క క్షమాపణను వేడుకోండి నేను. పాపాల యొక్క క్షమాపణ ఏదైతే ఉందో సోదరులారా, అది ఉన్నతమైనటువంటి ఆచరణ మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తిగ్ఫార్ ఏదైతే ఆచరణ ఉందో దానికంటే ముందు ప్రాధాన్యత ధార్మిక జ్ఞానానికి ఇస్తూ అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇమాం బుఖారీ అలైహి రహ్మా ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుంటూ ఒక చాప్టర్ను పొందుపరుస్తూ అంటున్నారు, బాబుల్ ఇల్మ్ కబ్లల్ కౌలి వల్ అమల్. అంటే ఆ చాప్టర్ ఏదైతే జ్ఞానం యొక్క ప్రాధాన్యత ఆచరణకు మరియు ఏదైతే మాటకు ముందు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ తబారక్ వ తఆలా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చిట్ట చివరి దైవ గ్రంథాన్ని అవతరింపజేస్తున్నప్పుడు చిట్ట చివరి దైవవాణి అవతరింపజేయబడుతోంది ఈ చిట్ట చివరి సమాజం కోసం. కానీ అవతరించినటువంటి మొట్టమొదటి వాక్యం సోదర మహాశైలారా, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం. చదువు నీ ప్రభువు పేరుతో అంటాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. సోదరులారా, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రస్తావిస్తూ అంటున్నారు, వా నబీ రదియల్లాహు తఆలా ఖాల్
قال رسول الله صلى الله عليه وسلم من يريد الله به خيرا يفقهه في الدين. అల్లాహ్ తబారక్ వ తాలా ఎవరి పట్ల అయితే ఉన్నతమైనటువంటి జీవితాన్ని కానీ మంచిని కానీ అల్లాహ్ తబారక్ వ తాలా శ్రేయస్సును కానీ ప్రసాదించాలనుకుంటాడో అల్లాహ్ వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సునన్ ఇబ్నే మాజాలో 4112 హదీసులు ఈ విధంగా ప్రస్తావించబడుతుంది. హజరత్ అబూ రదియల్లాహు అన్హు గారు దీన్ని కూడా ఉల్లేఖిస్తూ అంటున్నారు, సమిఅతు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్ అద్దునియా మల్ఊన వ మల్ఊనున్ మా ఫీహా. ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచమంతా కలగలసినా కూడా ఇది ఒక శాపగ్రస్తమైనటువంటిది, శపించబడినటువంటిదే అంటున్నారు. ఇల్లా దిక్రుల్లాహ్, కానీ అల్లాహ్ తబారక్ వ తాలా యొక్క ఏదైతే జిక్ర్, ఆయన యొక్క నామస్మరణ ఉందో అది తప్ప, వమవల మరియు దానికి సంబంధించినటువంటి ఆరాధనలు తప్ప, ఔ ఆలిమన్ ఔ ముతఅల్లిమ లేదా ఒక జ్ఞానవంతుడు జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వారు తప్ప ఈ ప్రపంచమంతా కూడా శపించబడినటువంటిదే అంటున్నారు. సుబ్హానల్లాహ్. ఈరోజు మన పరిస్థితులను మనం ఆలోచించుకున్నట్టయితే సార్, కాస్త ఆలోచించండి. అల్లాహ్ తబారక్ వ తాలా ఏదైతే అత్యధికంగా మొట్టమొదట అవతరింపజేసినటువంటి విషయము జ్ఞానానికి సంబంధించినటువంటిది ఉన్నదో, కానీ మన సమాజంలో ఈ జ్ఞానము ఎంతగా ఇల్లిటరసీ ఉంది అని అంటే, లిటరసీ ప్రకారంగా చూసుకున్నట్టయితే అన్ఎడ్యుకేటెడ్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా రేషియో చూసుకుంటే అత్యధికంగా ముస్లిమ్స్ ఏదైతే ఉన్నారో, ముస్లిం సమాజం ఏదైతే ఉందో లిటరసీ ప్రకారంగా చాలా తక్కువ శాతంలో ఉంది. దీని కారణంగా మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ అరబ్ ప్రాంతానికైతే ఆయన మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ప్రభవింప చేయబడినారో, ఆ అరబ్ ప్రాంతాన్ని ఒక్కసారి చూడండి సోదరులారా. కేరళలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో వ్యాపారాలు జరిగేటటువంటివి. ఆ సముద్ర తీరాన వచ్చినటువంటి వారే సహాబాలలో 25 మంది సహాబాలు భారతదేశానికి వచ్చి ఇస్లాం ధర్మాన్ని బోధించడం జరుగుతోంది. కానీ దానికంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలోని కేరళ రాజ్యానికి, కేరళ సముద్ర తీరాన వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే వచ్చారో ఆ ప్రజలు అరబ్బులతో వ్యాపారాలు చేస్తున్నారు. అరబ్బులతో వ్యాపారాలు చేస్తుంటే అరబ్బు వారి అనైతికత, అరబ్బు వారి అనాభివృద్ధి ఎలా ఉండేదంటే, స్వయాన సహాబాలు అంటున్నారు, నహ్ను కౌమున్ అదల్ అఅజ్జనల్లాహు బిల్ ఇస్లాం, మేము అరాచకమైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి గాఢాంధకారంలో ఉండేటటువంటి ఒక ఎలాంటి పరిస్థితిలో ఉండేటటువంటి వారంటే అఅజ్జనల్లాహు బిల్ ఇస్లాం, అల్లాహ్ ఇస్లాం ద్వారా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాంతి వెలుగులు ఏవైతే జ్ఞానముతో విరజిల్లాయో వాటి ద్వారానే అభివృద్ధిని ప్రసాదించాడు, వాటి ద్వారానే మాకు ఔన్నత్యం లభించిందని చెప్పారు. కేరళ ప్రాంతంలో ఏ అరబ్బులైతే వ్యాపారం చేయడానికి వచ్చేటటువంటి వారో సోదర మహాశైలారా, ఆ అరబ్బులు ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి నీచమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండేటటువంటి వారో, కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే వారు భారతదేశంలో ఉన్నటువంటి కేరళ ప్రాంతంలో సముద్ర తీరాన వచ్చి వ్యాపారం చేస్తున్నారో వారి వ్యవహార శైలి మారింది, వారి మాట తీరు మారింది, వారి నైతికత, వారి అఖ్లాక్, వారి క్యారెక్టర్ ఒట్టిపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇంతకు ముందు మేము మీతో వ్యవహారాలు చేసేటటువంటి వారము, కానీ మీరు మోసం చేసేటటువంటి వారు, ఎంతో నీచమైనటువంటి వ్యాపార శైలి, అనైతికత కలిగి ఉన్నటువంటి అనాగరిక జాతి మీది. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాము, నాగరికతలో ఉన్నతమైన నైతికతను కలిగి ఉండి మాతో ఈ విధమైన వ్యవహార శైలి కలుగుతుందే, ఈ మార్పు ఎలా వచ్చింది? సోదరులారా, వారిలో ఆ మార్పు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జ్ఞానముతో మరియు తర్బియత్ శిక్షణతో, నైతికతతో విరజిమ్ముతోంది. కానీ ఈరోజు మన పరిస్థితులు చూసుకున్నట్టయితే, నేను ఎక్కడో విషయం చెప్పట్లేదు, బెంగళూరులో ఉన్నటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీ, బెంగళూరులో ఉన్న ఒక ముస్లిం ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన సోదరులారా. బెంగళూరులోని ఒక ముస్లిం ఫ్యామిలీలో ఎవరైతే ఒక తల్లి
తన యొక్క భర్త లేకుండా కూడా తన ఇద్దరు కొడుకుల్ని కూడా ఆమె ఏ విధంగానైతే పోషిస్తూ ఎడ్యుకేషన్ బోధించుకుంటూ వారికి అన్ని విధాల అన్ని రకాల శిక్షణ ఇస్తూ పోతుందో, కానీ చిన్నవాడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి, చిన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి డ్రగ్స్కి, మద్యానికి, వ్యసనాలకు బానిస అయినటువంటి వాడు. అది తెలిసినటువంటి తల్లి అతనికి ఇచ్చేటటువంటి పాకెట్ మనీ ఏదైతే ఉందో సోదరులారా, దాన్ని ఆపేయటం మొదలుపెట్టింది. మొదటి రోజు ఆ అబ్బాయి వచ్చి అడిగాడు తల్లిని డబ్బులు ఇవ్వమని చెప్పేసి, ఇవ్వలేదు. రెండో రోజు అడిగినటువంటి వాడు అడిగాడు, కానీ ఆమె ఇవ్వలేదు, నిరాకరించింది. మూడో రోజు ఇవ్వకపోయేపాటికి తన ఫ్రెండ్ ఎవరైతే ఈ యొక్క వ్యసనపూరితమైనటువంటి బానిసత్వంలో మునిగిపోయాడో తన దగ్గరికి వెళ్ళి కాస్త డ్రగ్స్ తీసుకొని తన ఇంటికి వచ్చి కిచెన్ రూమ్లో ఉన్న కత్తి ఏదైతే ఉందో దాంతోనే ఆ తల్లిని పొడిచి హతమార్చాడు. సుబ్హానల్లాహ్. కాసేపు అయిన తర్వాత సోదరుడు ఇంటికి వస్తే ఏ విధమైనటువంటి పరిస్థితిలో తన తల్లిని చూసి ఆ సోదరుడు ఎవరైతే ఉన్నాడో అప్పచెప్పవలసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మస్జిద్నకు వచ్చి ఇమాం గారితో అడుగుతున్నాడు, అయ్యా ఇమాం గారు, నా సోదరుడు నా తల్లిని హతమార్చాడు. ఏ వ్యక్తి అయితే తన తల్లిని హతమార్చినటువంటి పరిస్థితిలో నేను చూశానో నేను అతని గురించి బద్దువా శపించవచ్చా అని అడుగుతున్నాడు. సోదరులారా, కాస్త ఆలోచించండి. ఇది ఎలాంటి పరిస్థితి అంటే మన సమాజంలో, నేను ఎక్కడ గురించి చెప్పట్లేదు, స్వయానా మా ఊరైనటువంటి ఏలూరు పక్కన ఉన్నటువంటి ఒక మున్సిపల్ స్కూల్లో ఒక స్క్వాడ్ వచ్చి పిల్లల యొక్క సంచులు ఏవైతే ఉన్నాయో దానిని వెతుకుతున్నప్పుడు మేము కనుక్కున్నటువంటి విషయం ఏదైతే మాకు తెలిసిందో, వారు ఇక్కడకు వచ్చి ఆ పిల్లల యొక్క సంచుల్లో డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని పరిశీలించడం జరుగుతుందంటే ఏ విధంగా మన యొక్క పిల్లలకు మనం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందో మీరు ఆలోచించండి. కానీ మదరసా ఏదైతే ఉందో సోదరులారా, నైతికతతో పాటు ఏ విధమైనటువంటి మానవత్వాన్ని బోధిస్తుందంటే, ఏదైతే మదరసాల గురించి ఏ విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ప్రజలింపజేసినటువంటి విషయాలు ఉన్నాయో వాటి గురించి కూడా మదరసా ఏదైతే విషయాన్ని తెలియజేస్తుందో, అల్లాహ్ తఆలా అంటున్నాడు, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకఅన్నమా ఖతలన్ నాస జమీఆ. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ జ్ఞానము ద్వారానే, ఈ మదరసాల ద్వారానే మీకు తీవ్రవాదానికి వ్యతిరేకమైనటువంటి, ఉగ్రవాదానికి వ్యతిరేకమైనటువంటి, శాంతికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఈ విధంగా చెప్పబడుతుంది, ఒక్క మనిషిని చంపినటువంటి వాడు సర్వ మానవాళిని చంపినట్టు, ఒక్క మనిషిని మానవుని కాపాడినటువంటి వాడు మానవాళిని కాపాడినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని బోధించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్.